నమస్తే. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చట్టబద్ధంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అంటే గతంలో లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎలక్షన్లు ముగిసినాయి. అప్పుడంటే తప్పించుకోగలిగినారు, కానీ కేంద్రం నుంచి వచ్చే 3000 నిధుల కోసం మేము కూడా పెద్దగా ఉద్యమాలు చేయలేదు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. 42% రిజర్వేషన్లు 100% కల్పించాల్సిందే. అసలు మున్సిపల్ ఎన్నికలు ఇంత తొందర పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అంత అవసరం ఏముంది? అక్కడ హైకోర్టులో కూడా కేసు ఇంకా నడుస్తుంది బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు. కాబట్టి ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ కేసు అది తేలాలి. లేకపోతే ఈ 42% రిజర్వేషన్లు తేలే వరకు మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటాం, కల్పించాల్సిందే అనేది ప్రధానంగా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం నడుస్తూ ఉంది. ఒక నిమిషం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈరోజు బీసీ సమాజం మరొకసారి రోడ్ల మీదకి వచ్చింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గ్రామ పంచాయతీ ఎన్నికలంటే కేంద్ర నిధులు ఆగిపోతాయి, గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తమవుతుంది. ఒకవైపు కోర్టు తీర్పులు మెడ మీద కత్తి పెట్టినాయని చెప్పారు. మరి కోర్టు తీర్పులు లేనటువంటి కోర్టు మెడ మీద కత్తి పెట్టినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వస్తుందో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ 42% రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి హామీ ఏమైంది? ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు మాత్రమే పెడుతున్నాం, ఇక ఏ ఎన్నికలైనా కూడా మేము 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే ఎన్నికలు పెడతామన్నాడు. మరి 42% రిజర్వేషన్ల సాధించడానికి ఎందుకు ఎన్నికలు పెడతలేడు? 121 మున్సిపల్ చైర్మన్లు ఉంటే గత 2020లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీసీలకు 40 మున్సిపల్ చైర్మన్లు వస్తే ఇప్పుడు కులగణన చేసిన తర్వాత ఇలా 38 చైర్మన్లు బీసీలకు దక్కుతున్నాయి. అదేవిధంగా కార్పొరేషన్లో కేవలం ఇలా 30% దక్కుతున్నాయి. అదేవిధంగా కౌన్సిలర్లు కార్పొరేటర్లో కేవలం 28% రిజర్వేషన్ దక్కుతున్నాయి. ఒకవేళ 42% కనుక దక్కితే ఇలా 52 మంది మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం వచ్చేది. అదేవిధంగా 1150 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్ అయ్యేవాళ్ళు. ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయకపోవడం మూలంగా బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా బీసీల సంఖ్య పెరిగింది, సర్పంచుల సంఖ్య అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తారు కదా. పార్టీ పరంగా అయినా సరే కానీ మేము ఆ స్థాయిని పెంచడం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వేరు. సర్పంచ్ ఎన్నికలు పూర్తిగా పార్టీలకు అతీతంగా పార్టీ సింబల్ లేకుండా ఎన్నికలు జరుగుతాయి. కానీ మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీ సింబల్ తోటి ఎన్నికలు జరుగుతాయి. మరి పార్టీ సింబల్ తోటి జరిగినప్పుడు నిన్న మేడారంలో క్యాబినెట్ సమావేశం పెట్టారు. ఇలా గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మేడారంలో మీరు ఎన్నికలు పెట్టినటువంటి సందర్భం లోపల ఇలా 42% పార్టీ పరంగా ఇస్తామని ఎందుకు చెప్తలేరు? బీఫామ్లు పార్టీ పరంగా ఇస్తామని ఎందుకు చెప్తలేరు? అంటే క్రమక్రమంగా ఈ బీసీ రిజర్వేషన్లను ఆటకెక్కించి బీసీ రిజర్వేషన్ నీరుగార్చి బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేయాలి. తెలంగాణలో బీసీ వాదాన్ని ఇలా సమాధి చేయాలనే కుట్రలో భాగంగానే ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనుక బీసీ సమాజం మౌనంగా ఉంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల మూలంగానే ఇవాళ బీసీలకు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించాలి. రాహుల్ గాంధీ గారు మీరు స్పందించాలి. మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 42% రిజర్వేషన్ అమలు జరగకపోతే ఇక దేశవ్యాప్తంగా ఎడ చేస్తారు? మిమ్మల్ని ఎట్లా నమ్మేది? నెహ్రూ కాంగ్రెస్ నమ్మొద్దు, రాహుల్ కాంగ్రెస్ నమ్మనన్నాడు. రాహుల్ కాంగ్రెస్ పండుగలు ఇచ్చింది. ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ ఇలా బీసీలకు ద్రోహం తలపెడుతున్నది. కాబట్టి ఈ ద్రోహాన్ని ఎండగట్టడానికి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండల కేంద్రాల నుంచి ఇలా పెద్ద ఎత్తున బీసీ సమాజం రోడ్డు ఎక్కింది. నిరసన తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరసన ఆరంభం మాత్రమే. ఇలా ఈ ప్రభుత్వాన్ని ఇలా ఎండగట్టి ఈ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకుండా
వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకో మరో బీసీ నేత ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఏం చెప్తారు సార్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో పెట్టే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సార్ ఇది మాకు ప్రభుత్వమే 42% రిజర్వేషన్ ఇస్తాను హామీ ఇచ్చింది. హామీ తూచా తప్పకుండా అమలు చేయాలి. 79 సంవత్సరాల నుంచి బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళు ఇస్తామన్న ప్రకారం ఇవ్వమనండి. వాళ్ళు కులగన జరిపించి 56%, 56% ఉన్నామన్నారండి. 42% ఇస్తాను, 42% అమలు చేయాలని మా పోరాటం. ఇప్పుడు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇది అంతం కాదు, ఆరంభం అండి. మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అమలు చేస్తాం. రైట్. ఓవరాల్గా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి చట్టబద్ధంగా ఇవ్వకపోయినా కూడా మేము సహకరించినాం బీసీ సంఘాలుగా. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే 3,000 కోట్లు అపనంగా ఆగిపోకూడదు, ఎందుకు మరుగున పడిపోవాలనేది ప్రధానంగా మేము ఆలోచించి మేము కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం 100% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పించాల్సిందే చట్టబద్ధంగా, లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. అటు కోర్టులో కూడా కేసు ఉంది. ఇప్పుడు అంత తొందర ఏముంది? ఎక్కడి నుంచి నిధులు రావాలి? మున్సిపల్ ఎన్నికల్లో ఏం రాష్ట్రమే కదా ఇవ్వాల్సింది నిధులు, ఎందుకు తొందర? ఖచ్చితంగా అడ్డుకొనే తీరుతాం. గ్రామాన మేము ఇదే అంశంపై ఇంకా చైతన్యం తీసుకుపోతాం అనేది ప్రధానంగా బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రభుత్వం కూడా అయితే ఒక రకంగా చాలా స్పీడ్గానే ఉంది. ఫిబ్రవరి 15-20 లోపు దాదాపు మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. బీసీ సంఘాలు అయితే కొంచెం సీరియస్గానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.